సో గైస్ మహానందిలో అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ స్పాట్ అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో వర్షాలు బాగా పడినందుకు అయితే క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఇంకా రివర్స్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ అవుతున్నాయి. సో మధ్యలో ఫ్యూల్ స్టాప్ కి అయితే ఆగినాం. అట్లనే వాటర్ కూడా నింపేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో గ్యాప్ లో అయితే మేము అందరం ఒక గట్టి స్లీప్ వేసేసినాం. అందరం అయితే కోమా అసలు. సో ఇంకా మేమైతే నిద్రలేసి చూసేసరికి అయితే కొండలో ఉన్నాం. బ్యూటిఫుల్ వ్యూ అసలు, మౌంటైన్స్ ఇంకా క్లౌడ్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఆ రోడ్ మొత్తం. సో మధ్యలో అయితే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో అందరం గట్టిగా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఫైనల్లీ తిరుపతికి దగ్గరకు వచ్చాక ఈ రోడ్ అయితే అస్సలు బాలేదు, మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. సో ఫైనల్లీ అయితే తిరుపతికి వచ్చేసినాం. నిన్న వర్షం పడిందంట, ఇంకా స్టిల్ పడుతూనే ఉంది లైట్ గా. ఎన్ని వాటర్ చూడండి, మొత్తం జీప్లు అన్ని అయితే మునిగిపోయినాయి, ఫుల్ అంటే ఫుల్ వాటర్. సో ఇంకా మేమైతే ఎట్లయినా పోవాలనుకొని సో ఇంకా వాటర్ లో నుంచి వచ్చేసినాం. ఆ వాటర్ దాటినప్పుడే మాకైతే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనపడింది, మొత్తం ఫిదా అందరం. అదే అండి వాటర్ ఫాల్. సో ఇంకా తిరుమల లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఆ వాటర్ ఫాల్ ని చూస్తూనే దబదబా ఆధార్ కార్డులు అవన్నీ పట్టుకొని అయితే టికెట్స్ దగ్గరికి అయితే ఉరికినాం. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, లైన్ అయితే చాలా పెద్దగా ఉండే. సో ఇంకా అట్లా ఇట్లా కష్టపడి అయితే టికెట్స్ అయితే చేతికి వచ్చేసినాయి. సో అందరం కార్ పార్క్ చేసి అయితే అల్పిరి మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూడండి 3500 స్టెప్స్, 12 కిలోమీటర్స్. సో మేము అందరం ఎలా ఎక్కాము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.